ఆర్టికల్ 3 ప్రకారం కేంద్ర ప్రభుత్వం పవర్ ఉంది, రాష్ట్రాన్ని ఏర్పాటు చేయొచ్చు, లేదా వాళ్ళు వద్దనుకుంటే వద్దు, మరి మేము రాష్ట్రాన్ని ఇవ్వలేము, రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోలేమని చెప్పినటువంటి ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీ ఇక్కడ తెలంగాణ ఇష్టమని చెప్పగానే మళ్ళీ ఒక ప్లేట్ మార్చేసి దీన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. మరి అదే విధంగా ఈసారి ఒక పక్కన ఉంటే ఇంకొకసారి ఓ పక్కన జై తెలంగాణ అంటాడు, మళ్ళీ అటు పక్కన పోయి నై తెలంగాణ అంటాడు. అప్పటి వరకు తెలంగాణ వాదాన్ని యాక్ట్ చేసినటువంటి చంద్రబాబు గారు అంటే తన రాజకీయ అవసరాల కోసం తెలంగాణ వాదాన్ని 2008లో వినిపించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. బేసిక్గా సార్కు తెలంగాణ అంటే అసలు ఇష్టం ఉండదు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత కూడా అనేకమైనటువంటి విశ్వ ప్రయత్నాలు చేసిండు సార్. రాష్ట్రం ఆవిర్భవించిన కూడా విశ్వ ప్రయత్నాలు చేసిండు. సో అలాంటి చంద్రబాబు నాయుడు గారు మరి రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నామని చెప్పంగానే వెంటనే ఢిల్లీలో ఒక స్ట్రైక్ చేయడం జరిగింది. చంద్రబాబు స్ట్రైక్ ఇన్ ఢిల్లీ 7th October 2013.